అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన, 1,00,00,000 మందికి 1,00,00,000 చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలు ఉన్నారు. 65 లక్షల మందికి 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో సారె పెడుతుంది ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్క్, ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు. ఏదైనా ఒక ఆడబిడ్డ చీర రాలేదు అని చెప్తే ఆ అధ్యక్షుడు పనిచేస్తలేడని నేను లెక్క రాసుకుంటా. మీ అధ్యక్షుల కొత్తగా వచ్చిన వాళ్ళకు ఇదే నేను ఇచ్చే జిమ్మెదారి. ప్రతి ఆడబిడ్డకు చీర లేరిందా లేదా ఊరు వారిగా లెక్కలు తీసుకోవాలి. వాడికి ఇప్పుడు నీకు వార్డు మెంబర్లు వస్తారు, గ్రామాలలో సర్పంచులు వచ్చారు. సమన్వయం చేసుకుంటే ప్రతి ఆడబిడ్డకు స్టాక్ ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మున్సిపాలిటీలలో 35 లక్షల చీరలు ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. డిసెంబర్ 9 లోపునే పూర్తి చేయాలనుకున్నాం, పూర్తి కాలేదు. ఇప్పుడు మీరు ఇది పూర్తి చేసుకోవాలి డిసెంబర్ నెలలో. అదే డిసెంబర్ నెలలో ఈ చీరలన్నీ 65 లక్షల గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడబిడ్డలకు 65 లక్షలు చీరలు చేర్పించాలి. ఈ చేర్పించే బాధ్యత జిల్లా పార్టీ అధ్యక్షులదే. మిగిలిన 35 లక్షల ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వాళ్లకు మార్చి నెలలో చీరలు తయారు కాకపోవడం వల్ల 8 నెలలు ఉత్పత్తి చేసే సంస్థలకు ఇస్తే 65 లక్షల చీరలు ఇచ్చారు మనకు. ఇంకో 3 నెలల్లో 35 లక్షల చీరలు ఇస్తామన్నారు. ఫిబ్రవరి ఆఖరికి మార్చి ఫస్ట్ వీక్లో మనకు చీరలు వస్తాయి. మార్చి నెలలో మిగిలిన ఆడబిడ్డలకు పట్టణ ప్రాంతాలలో 35 లక్షల చీరలు ఇస్తాం. 1,00,00,000 మంది ఆడబిడ్డలకు 1,00,00,000 చీరలు ఇవ్వడమే కాకుండా 1,00,00,000 మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది.